హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మార్చి 25 మనకి హోలీ పౌర్ణమి తిథి రాబోతోంది. ఈ యొక్క పౌర్ణమి తర్వాత నుండి కూడాను తులారాశి వారి యొక్క జీవితంలో 4 శుభవార్తలు వినబోతున్నారు. 2 కోరికలు కూడా మీకు తీరబోతూ ఉన్నాయి. ఇదే జరగబోతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం జ్యోతిష పండితులు చెప్తున్న మాట. ఆహా, ఎంతటి అదృష్టం కలగబోతుంది తులారాశి వారి జాతకులకు. కోరుకున్న కోరికలు నెరవేరతాయి. 4 శుభవార్తలు వినబోతున్నారు. అసలు ఆ 4 శుభవార్తలు ఏమిటి, ఆ 2 కోరికలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అసలు ఏ విధంగా ఉండబోతుంది, ఈ 25 పౌర్ణమి తర్వాత నుండి తులారాశి వారి జాతకులకు ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో, గోచర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ మార్చి 25 పౌర్ణమి తిథి, అందులోన చంద్రగ్రహణంతో కూడుకొని రాబోతోంది. గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు సంక్రమిస్తే మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు వస్తాయి. ఇంకొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు దక్కుతాయి. కానీ తులారాశి వారి జాతకులకు ఎంతో శుభకరమైన ఫలితాలు రాబోతున్నాయి. మిమ్మల్ని కాళ్ళదన్నుకొని మీ జీవితం నుండి వెళ్లిపోయిన మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుని మీ జీవితంలోకి తిరిగి రాబోతున్నారు. జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. ఇది నిజంగా శుభవార్త తులారాశి వారి జాతకులకు. జీవిత భాగస్వామి దూరం కావడంతో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, మానసిక అసంతృప్తితో జీవితంలో ముందుకు సాగక ఇబ్బందులు పడుతున్న తులారాశి వారి జాతకులు, మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ప్రేమను గుర్తించి తిరిగి రావడం నిజంగా పెద్ద శుభవార్త. ఈ పౌర్ణమి తర్వాత గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా మీ యొక్క జీవితం ఈ విధంగా మారబోతుంది. అవమానాలు, నిందలు అన్నీ కూడాను ఎంతో మనోధైర్యంతో ఎదుర్కొని నిలబడ్డ తులారాశి వారి జాతకులు ఊహించని విధంగా ఇటువంటి అద్భుతం మీ జీవితంలో జరగబోతోంది. ఇదే కాదండి, ఉద్యోగ ప్రయత్నం చేసి ఉద్యోగంలో విఫలం చెందుతూ ఇప్పటి వరకు ఇబ్బందులు పడుతున్న తులారాశి వారి జాతకులు, మీరు నచ్చిన కంపెనీలో ఉద్యోగం మిమ్మల్ని ఇప్పటికే తిరస్కరించి ఉండవచ్చు. కానీ మెయిల్ రూపంలో లేదా కాల్ రూపంలో వారు ఫోన్ చేసి మీకు ఆఫర్ లెటర్ కూడా అందించబోతున్నారు. ఇంతటి ఉన్నతవంతమైనటువంటి మార్పు మీ జీవితంలో జరగబోతుంది. నచ్చిన కంపెనీలో ఉద్యోగం వస్తుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని చాలా వరకు కూడా మార్చేస్తుంది. ఉద్యోగం రావడం కాదండి, నచ్చిన ఉద్యోగం రావడం అంటే నిజంగా ఇది ఒక శుభవార్త. ఈ పౌర్ణమి తిథి తర్వాత తులారాశి వారి జాతకంలో ఇంతటి పెను మార్పు కలగబోతుంది. అస్సలు మీరు ఊహించి ఉండరు. గౌరవప్రదమైనటువంటి వృత్తిలోకి వెళ్లబోతున్నారు. ఇక జీవితంలో వెనుదిరిగి చూడవలసిన అవసరమే లేదు. ఏదైతే మీ లక్ష్యం ఉందో, నచ్చిన కంపెనీలో ఉద్యోగం, ఆ యొక్క ఉద్యోగాన్ని పొందబోతున్నారు. ఇక నూతన వ్యాపారం మొదలు పెట్టాలని నూతన వ్యాపార ఆలోచనలు ఉన్నా అవి సరళీకృతం కాకుండా, కార్యరూపం దాల్చకుండా వేధిస్తున్న తులారాశి వారి జాతకులకు ఈ యొక్క పౌర్ణమి తిథి తరువాత మీ యొక్క ఆలోచనకు తగిన కార్యరూపం దాలుస్తుంది. మిమ్మల్ని ప్రేరేపించి మీ యొక్క పేరెంట్స్ కావచ్చు, లేకపోతే గనక మీ మిత్రులు కావచ్చు, మీ యొక్క ఆలోచనను కార్యరూపం దాల్చే విధంగా నూతన వ్యాపారాన్ని మీకు అండదండగా ఉండి పెట్టించబోతున్నారు. వ్యాపారంలో కూడా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. తక్కువ పెట్టుబడితో పెట్టిన వ్యాపారం కూడాను అంచెలంచెలుగా పైకి వృద్ధి చెందుతుంది. మీ యొక్క వ్యాపార వృద్ధి చూసి మీ స్నేహితులు, మీ బంధువులు, కుటుంబ సభ్యులు కూడా చాలా వరకు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీ యొక్క టాలెంట్ అనేది బయటకు వచ్చే రోజుగా చెప్పడం జరుగుతుంది. ఇక నిజంగా ఇది ఒక అత్యుత్తమమైనటువంటి శుభవార్త. అదృష్టం మీకు కలగబోతుంది. గడిచే ప్రతి రోజు కూడాను నూతన అవకాశాలు మీ జీవితంలోకి తొంగి చూస్తున్నాయి. చిన్న అవకాశమైనా కూడా అస్సలు వదలకుండా ముందుకు సాగండి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక తులారాశి వారి జాతకులు, ఇంకొక శుభవార్త మీకోసం వేచి ఉంది. అది ఏమిటంటే గనక, విదేశీ యానం చేయాలని, విదేశాల్లో యూనివర్సిటీలో చదువుకోవాలని ఎదురు చూస్తున్న తులారాశి విద్యార్థులు, మీకు ఇది నిజంగా ఒక గొప్ప వార్త. ఏమిటంటే గనక, నచ్చిన యూనివర్సిటీలో విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం లేదా మీరు ఏమిటంటే చదువుకోవాలని సీటు కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే గనక మీ కలలు నెరవేరబోతూ ఉన్నాయి.
మీ ప్రయత్నం అనేది ఫలిస్తుంది. నిజంగా ఇది ఒక శుభవార్త. ఇక ఏమిటంటే గనక తులారాశి వారి జాతకులు మీ జీవితంలో ఆనందం కూడా వెళ్లి విరియబోతూ ఉన్నది. అంతేకాకుండా సంతానం కోసం ఎదురు చూస్తున్న తులారాశి వారి జాతకులు నిజంగా మీ యొక్క కోరిక తీరే గడియలు వచ్చేసాయండి. మీ ఇంట ఆడ సంతానం ప్రవేశంతో లక్ష్మీదేవి యొక్క ఆగమనమే జరిగింది అన్నట్లుగా కుటుంబం మొత్తం కూడా సంతోషంగా ఉండబోతుంది. మీ ఇంట సంతానం కలగబోతుంది. ఇది నిజంగా ఊహించని మలుపనే చెప్పాలి. మీ జీవితంలో సంతాన ప్రాప్తి కలగబోతుంది. భగవంతుని అనుగ్రహం మీపై ఉండబోతుంది. గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా మీ జీవితంలో ఇంతటి ఊహించని అదృష్టం సిద్ధించబోతుంది. మీ కన్న కలలు నెరవేరబోతున్నాయి. కోరికలు తీరబోతున్నాయి. నిజంగా ఇది చాలా వరకు కూడా ఒక అదృష్ట గడియగా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క నిమిషాన్ని కూడాను అందంగా ఆహ్వానిస్తారు. ప్రతి ఒక్క నిమిషాన్ని కూడా అందంగా ఆస్వాదించండి. ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరమే లేదు. ఇబ్బందులు అన్నీ తీరిపోతాయి. లక్ష్మీదేవి మీ ఇంట ఆగమనం జరిగినట్లే మీ యొక్క సంతానం రీత్యా మీ ఆర్థిక పరిస్థితి కూడా ఉన్నతవంతంగా మారిపోతుంది. ఇక ప్రేమలో ఉన్న తులారాశి వారి జాతకులు మీ యొక్క ప్రేమను ఎన్ని రకాలుగా చెప్పినా కూడాను కుటుంబ సభ్యులు ఒప్పుకోక ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోలేక ఇబ్బందులు పడుతూ నలిగిపోతూ మానసిక ప్రశాంతత లేక బాధపడుతున్న మీకు నిజంగా మీ కోరిక తీరబోతోంది. గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా శని భగవానుని యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా మీకు ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు తీరిపోతాయి. మీ కోరిక తీరే సమయం ఆసన్నమయ్యింది. మీ యొక్క ప్రేమను, మీ యొక్క బంధం ఎంత బలమైందో మీ కుటుంబ సభ్యులకు తెలియచెప్పే ప్రయత్నం చేస్తారు. ఇక కుటుంబ సభ్యులు కూడాను మీ ప్రేమను ఖచ్చితంగా ఆమోదిస్తారు. ఆమోదించడమే కాదండి, మీ యొక్క ప్రేమ జీవితం పెళ్లి వరకు కూడా వెళ్లబోతుంది. నూతన బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. మీరు నచ్చిన ఏరి కోరి ప్రేమించిన వారే మీ జీవిత భాగస్వామిగా రాబోతున్నారు. మీ యొక్క కన్న కలలు తీరబోతున్నాయి. కోరికలు నెరవేరబోతున్నాయి. ఈ యొక్క పౌర్ణమి తిథి తర్వాత నుండి తులారాశి వారి జాతకులకు అబ్బా ఏమి జాతకం, ఆహా ఏమి అదృష్టం అన్నట్లుగా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటుగా కుటుంబంలో సఖ్యత కూడా పెరుగుతుంది. మనశ్శాంతి కలుగుతుంది. ఆర్థిక వృద్ధి కలుగుతుంది. వ్యాపార పురోభివృద్ధి జరుగుతుంది. విదేశీ యానం, విదేశాల్లో చదువుకోవాలి అనుకుంటున్న మీ యొక్క కోరికలు కూడా తీరుతాయి. నిజంగా ఎన్నో శుభవార్తలు, ఎన్నో కోరికలు తీరబోతున్నాయి. నిజంగా ఈ శుభవార్తలు కలగబోతున్నాయి. ఈ కోరికలు తీరబోతున్నాయి. ఇది అక్షర సత్యమండి. జ్యోతిష పండితులే చెప్తున్న మాట. తులారాశి వారి యొక్క జీవితంలో 4 శుభవార్తలు వినబోతున్నారు. 2 కోరికలు కూడా మీకు తీరబోతూ ఉన్నాయి. ఇదే జరగబోతుంది. తులారాశి వారి జాతకులు ఖచ్చితంగా మీ జీవితం ఇంతటి అద్భుతవంతంగా మారిపోతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.